మనం రీల్స్ లోకి వెళ్ళిపోయి అమ్మాయిలు గుడ్డలు ఎప్పుకొని డాన్సులు చేస్తుంటే అవి మాత్రమే చూస్తాం. సాధారణ ప్రజల మీద అటాక్ చేసి చంపేస్తారని ఏ దేశపు ఐబీ కూడా అనుకోదు. అర్థమవుతుందా? పుల్వామాకి కూడా మాకు సమాధానం దొరకలేదు, ప్రశ్నిస్తే తప్ప. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇన్నోసెంట్. యాక్చువల్లీ చెప్పాలంటే వాళ్ళకి అసలు తెలియని కూడా తెలియదు వీడు ఇలాంటివి చేస్తాడని. మోడీ ఓడిపోయాడు. ఎలా? వాళ్ళ 9 ఎయిర్ బేసుల్ని భారతదేశం నాశనం చేస్తే పాకిస్తాన్ గెలిచిందా? మీరు భారతదేశ ప్రభుత్వం నుంచి, ఆర్మీ నుంచి ఏం కోరుకుంటున్నారు? సాధారణ ప్రజలను చంపేయాలనా? 9 ఉగ్రవాద స్థావరాలు ఇప్పటి వరకు భారతదేశంలో అటాకులన్నీ చేశారు. చూడండి, ఆ అటాకులన్నీ చేసినటువంటి తీవ్రవాదము వాళ్ళ బాబులు, వాళ్ళ అన్నలు, వాళ్ళ తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ లేచిపోయారు. చూసారు కదా, పాకిస్తాన్ చాలా గర్వంగా ప్రపంచానికి తెలిసినటువంటి టెర్రరిస్ట్ కి అంత్యక్రియలు చేస్తూ ఏడవడం కౌంటర్ బ్యాక్ చేశారు ప్రెస్ మీట్ లో. కావాలని సాధారణ ప్రజల మీద, గురుద్వార మీద అటాక్ చేసి భారతదేశంలో ముస్లింలకు, సిక్కులకు గొడవ పెట్టుకునేలాగా చేద్దాం అనుకున్నారు. మన దగ్గర పెద్ద రాకాసి బల్లి ఉంది, దాని పేరు S-400 సుదర్శన్ చక్ర అని ముద్దుగా పిలుచుకుంటాం. ఆ కరాచీ పోర్ట్ దగ్గర తీసుకెళ్లి ఇంత పెద్ద డైనోసార్ ని పెట్టాం, దాని పేరు INS విక్రాంత్. ఉగ్రవాదుల్ని చంపిన తర్వాత పిచ్చి వేషాలు వేస్తే డిఫెన్స్ ఏరియాస్ ను కొడతామన్నారు. 9 డిఫెన్స్ ఏరియాస్ ను కొట్టారు. ఎయిర్ బేస్లు లేపేశారు. ఎయిర్ బేస్లే లేపేస్తే ఏం చేస్తారు? మనం పోయి అమెరికాను, అయ్యా అమెరికా పాకిస్తాన్ మా మీద బాంబులు వేస్తుంది, సూసైడ్ డ్రోన్లు పంపిస్తుంది, మిజైల్ చేస్తుంది, అని ఏడవలేదు. పాకిస్తాన్ వెళ్ళి ఏడ్చింది విత్డ్రా చేసుకోమని. మీరే బెట్టింగ్ యాప్స్ ఆడతారు, మీరే డబ్బులు ఇస్తారు, మీరే మీ డబ్బులు తీసుకొని మీ జీవితాన్ని నాశనం చేస్తున్నారా? నమస్తే ఎవ్రీవన్. ఇప్పుడు మొత్తం చాలా మంది మోడీని అటాక్ చేయడానికి సిద్ధమైపోయారు. నిన్న మొన్నటి వరకు యుద్ధమే వద్దు, యుద్ధము శాంతిని కోరుకోదు, యుద్ధము రక్తపాతాన్ని సృష్టిస్తుంది, యుద్ధము ఆర్థిక వ్యవస్థని నాశనం చేస్తుంది, యుద్ధము మనుషుల ప్రాణాలను తీస్తుంది అని ఏడ్చినటువంటి లెఫ్ట్ ఎర్ర కండువాలు, ఎర్ర మీడియాలు ఇప్పుడు ఇది అంత మోడీ డ్రామా, జస్ట్ మోడీ డ్రామా ఆడాడు, అంతా ఎలక్షన్ కోసమే, ఇది మాకు ముందే తెలుసు, ప్యూర్లీ పాలిటిక్స్, మాకెప్పుడో తెలుసు, ఇది మోడీ ప్రీ ప్లాన్డ్ గా చేశాడు. అయినా సరే కాశ్మీరులో ఇలాంటి సంఘటన జరుగుతుందని ఐబీ వాళ్ళు చెప్పినా కూడా ఆయన ట్రావెల్ మానేసుకున్నారు, కానీ ప్రజల్ని వదిలేశారు. వీళ్ళందరికీ నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నా, శాంతిని కోరుకున్నప్పుడు, అదే శాంతి మీకు దొరికినప్పుడు ఎందుకు మీకు కడుపులో మండుతుంది? మీకు రక్తం తాగడం అలవాటు, కానీ పైకే శాంతి గీతాలు వల్లిస్తారు. ఇకపోతే హేటర్స్ అందరికీ ఈ లెఫ్ట్ భావజాలము, లేకపోతే ఈ సెక్యులర్ జబ్బు చేసి, ఇది క్యాన్సర్ కంటే అతి దారుణమైందనమాట. వీళ్ళు బాధపడుతున్న వాళ్ళందరికీ చెప్తున్నాను, ఎప్పుడైనా విఐపీలకు థ్రెట్ ఉంటుందని అనుకుంటారు, లేదా ఆర్మీ వాళ్ళ మీద అటాక్ జరుగుతుందని వాళ్ళు అప్రమత్తంగా ఉంటారు. సాధారణ ప్రజల మీద అటాక్ చేసి చంపేస్తారని ఏ దేశపు ఐబీ కూడా అనుకోదు. అర్థమవుతుందా? వెల్, ఇంకోటి, ఇది అంతా మోడీ ఎలక్షన్ కోసమే చేశారు. బీహార్ లో ఎలక్షన్కి వెళ్ళారు. బీహార్ లో ఇప్పుడు ఎలక్షన్ లేదు, ఓకేనా? బీహార్ ఇంకా 1 ఇయర్ ఉంది. అలా చూసుకుంటే భారతదేశంలో ఏదో ఒక స్టేట్ లో ఎవ్రీ ఇయర్ ఎలక్షన్ జరుగుతూనే ఉంటుంది. అంటే ఎవ్రీ ఇయర్ ఉగ్రవాదం జరిపిస్తున్నాడు మోడీనా? ఓకే, అయితే 10 ఏళ్ల క్రిందట జరిగినటువంటి ఈ 100 దాడులు, అంటే కళ్ళకు కనిపించేవి కొన్ని, అయితే బార్డర్స్ లో ప్రతి నిత్యం దాదాపు 100 దాడులు జరిగాయి. కాంగ్రెస్ వాళ్ళే వాటిని చేయించారా? అంటే కాంగ్రెస్ వాళ్ళే చేయించి ప్రజల్ని చంపిపించి ఇంతవరకు కూడా ఉగ్రవాదుల్ని పట్టుకోలేదు. మరి దాని గురించి మీరేం మాట్లాడతారు? పహల్గామ్ కి మాకు సమాధానం దొరకలేదు, పుల్వామాకి కూడా మాకు సమాధానం దొరకలేదు. ప్రశ్నిస్తే తప్ప? ప్రశ్నిస్తే తప్పు కాదు, ఆ ప్రశ్నకి సమాధానం కూడా మీరు వెతుక్కోవడమే తప్పు. మీరు ప్రశ్నించాల్సింది ఆర్మీ అధికారుల్ని. ఇది పుల్వామా అటాక్ జరిగినప్పుడు మా అన్న కాశ్మీర్లోనే, అంటే ఆర్మీ అన్నమాట. సో నేను అడిగాను, అన్న ఇది ఎలా జరిగింది, మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండి కూడా ఎందుకు పట్టుకోలేకపోయారంటే అన్న ఒకటే మాట చెప్పారు, ఆర్మీ వాళ్ళు కాశ్మీర్లో ప్రతి ఇంటికి వెళ్ళి ఇంచి వెతకలేరు ప్రతి నిత్యము. అతను సూసైడ్ బాంబర్, హ్యూమన్ బాంబు లాగా వచ్చిన వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టమవుతుంది. ఏదో జనసంచారం ఎక్కువగా ఉన్న చోట అంటే వెళ్ళి వెతకడానికి ఆదేశాలు ఉంటాయి, కానీ ఇంటి లోపల వాడు ఉగ్రవాదిగా తయారవుతూ ఉంటే ఈ కాశ్మీర్లో చాలా మంది, గుర్తుపెట్టుకోండి, చాలా మంది 70% ఆ ఉగ్రవాదులకు సపోర్ట్ చేసే వాళ్ళే ఉంటారు, ఉగ్రవాదులను తయారు చేసే వాళ్ళే ఉంటారు. వీళ్ళని ఎతికి పట్టుకోవడం చాలా చాలా కష్టం అవుతుంది. సో ఈ అటాక్ జరిగిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పట్టుకున్నారు. వాడు ఉగ్రవాదిగా తయారైతే వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇన్నోసెంట్. యాక్చువల్లీ చెప్పాలంటే వాళ్ళకి అసలు తెలియని కూడా తెలియదు వీడు ఇలాంటివి చేస్తాడని, ఇలాంటి వాటికి అట్రాక్ట్ అవుతారని. సో వీటికి సమాధానాలు ప్రాపర్గా
ఆర్మీ ఆఫీసర్లకే తెలుస్తుంది. వాళ్ళు పెట్టిన మీటింగ్స్ మీరు ప్రాపర్గా వినాలి. అవి వినకుండా ఇప్పుడు చూడండి, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పెట్టేవి మీరు చూడట్లేదు, ఆర్మీ పేజెస్ పెట్టేవి చూడట్లేదు. కొంతమంది చూస్తున్నారు విఘ్నత ఉన్న వాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇజ్రాయెల్లో జరిగినాయి, ఇంకో చోటు జరిగినాయి, ఆ రష్యా వార్లో, ఉక్రెయిన్ వార్లో జరుగుతున్నవన్నీ తీసుకొచ్చేసి ఆఖరికి మన మెయిన్ మీడియా ఛానల్స్ కూడా ఇవి ఇండియా చేసింది, ఇండియా పేల్చిందని చెప్తున్నారు. మోడీ ఓడిపోయాడు ఎలా? దీనికి సమాధానం చెప్తారా మీరు? మోడీ ఎలా ఓడిపోయాడు? పాకిస్తాన్ గెలిచింది అని చెప్పేసి ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు, పాకిస్తాన్ ప్రేమికులైన ఇండియా వాళ్ళు, సెక్యులరిస్టులు, అలాగే లెఫ్టిస్టులు, వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ గెలిచింది. ఎలా గెలిచింది? 9 ఉగ్రవాద స్థావరాలు నాశనం చేసుకుని గెలిచిందా? మన మీదకి డ్రోన్స్ ని పంపిస్తే ఆ డ్రోన్స్ ని ఆకాశంలోనే తిప్పి కొట్టినటువంటి పాకిస్తాన్ గెలిచిందా? వాళ్ళ 9 ఎయిర్ బేసుల్ని భారతదేశం నాశనం చేస్తే పాకిస్తాన్ గెలిచిందా? పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ పార్లమెంట్ లో కూర్చొని మీరు ఎందుకు తిప్పికొట్టలేకపోయారంటే, అంటే యాక్చువల్లీ మేము తిప్పికొట్టే ప్రయత్నం మా ఎయిర్ బేస్ నుంచి చేస్తే మా ఎయిర్ బేస్ ఎక్కడుందో ఇండియా వాళ్ళు ఫ్రీక్వెన్సీ తెలిసిపోయి పట్టుకొని దాని మీద అటాక్ చేస్తారని చెప్పేసి మేము ఏ అటాక్ చేయకుండా ఉన్నాం. అసలు అటాక్ చేయడానికి ఎయిర్ బేస్ ఉంటే కదా, ఎయిర్ బేస్ ని లేపేసింది కదా. వాళ్ళు చేసే ఆ రాంగ్ ప్రాపగాండా సివిలియన్స్ ని చంపేశారు, క్యాజువాలిటీస్ ఉన్నాయి, ఇవన్నిటిని ఇప్పుడే నమ్ముతూ మీరు ఎక్కడెక్కడో ఉక్రెయిన్ లో జరిగినవి లేకపోతే పాలస్తీన్ లో జరిగినవి తీసుకొచ్చి పాకిస్తాన్ లో ఇండియా చేసింది అని ప్రచారం చేస్తున్నారు. మీరు భారతదేశ ప్రభుత్వం నుంచి, ఆర్మీ నుంచి ఏం కోరుకుంటున్నారు? సాధారణ ప్రజలను చంపేయాలనా? 9 ఉగ్రవాద స్థావరాలు ఇప్పటి వరకు భారతదేశంలో అటాకులన్నీ చేశారు చూడండి. ఆ అటాకులన్నీ చేసినటువంటి తీవ్రవాదము వాళ్ళ బాబులు, వాళ్ళ అన్నలు, వాళ్ళ తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ లేచిపోయారు. ఇంకేం కావాలి మీకు? వాళ్ళని పుట్టించిన స్థావరాలని లేపేశారు కదా, చూసారు కదా. పాకిస్తాన్ చాలా గర్వంగా ప్రపంచానికి తెలిసినటువంటి టెర్రరిస్ట్ కి అంత్యక్రియలు చేస్తూ ఏడవడం. అయినా భారతదేశము టెర్రరిస్ట్ క్యాంపులను మాత్రమే తగలెట్టేసి, పేల్చేసి, నాశనం చేసి, పొలైట్ గా చెప్పాలంటే న్యూట్రలైజ్ చేస్తే ఎందుకు పాకిస్తాన్ భారతదేశం మీదకి తెగించింది? నేను చెప్పనా, అంతా అయిపోయింది, యుద్ధం ఆగిపోయింది. అసలు యుద్ధం ఎవరు మొదలు పెట్టారు? ఐఎమ్ ఆస్కింగ్ యూ, యుద్ధం ఎవరు మొదలు పెట్టారు? మొదలు పెట్టలేదు. అసలు యుద్ధం మొదలైతే కదా ఆగిపోవటానికి. మనము మన భారతదేశంలో 27 మందిని కడుపులో పెట్టుకుంటే ఆ కడుపులను తయారు చేసినటువంటి ఉగ్రవాద 9 స్థావరాలను పేల్చేసి ప్రెస్ మీట్ పెట్టి 2 వీర ధీర వనితలతో చెప్పించేశారు. న్యూట్రలైజ్ చేసాం, అదే పేల్చేసాం, తొక్కేసాం, నాశనం చేశాం. దాదాపు 70 మంది ఉగ్రవాదులు నాశనం అయ్యారని. కావాలని సాధారణ ప్రజల మీద, గురుద్వార మీద అటాక్ చేసి భారతదేశంలో ముస్లింలకు, సిక్కులకు గొడవ పెట్టుకునేలాగా చేద్దాం అనుకున్నారు. కానీ సిక్కులందరూ ఖలిస్తానీలు కాదు. భారతదేశపు నిజమైన సిక్ ఎలా ఉంటాడో తెలుసా? ఇది కూడా మా అన్నయ్య చెప్పాడు ఆర్మీలో ఉన్నప్పుడు. ఒకసారి పగిడి పెట్టుకుని ఫోటోలు పంపించాడు. నా పేరు మార్చుకుంటున్నాను ఇంత నుంచి కిషోర్ కుమార్ సింగ్ అన్నాడు. అదేంటన్నా అంటే, ఈ భారతదేశ సైన్యంలో పనిచేసే సింగులు ఎలా ఉంటారంటే, మొదటగా తన గుండెని బుల్లెట్లకి అడ్డు పెట్టి తర్వాత నన్ను దాటుకొని వెళ్ళమంటాడు. అంత నిజాయితీగా పనిచేస్తాడు ఒక సిక్ సైన్యంలో అని. అలాంటి గురుద్వారాలను పేల్చేసేస్తే ఆర్మీలో ఉండేటటువంటి సిక్స్ అందరూ చూస్తూ ఊరుకుంటారా? వాళ్ళు వాళ్ళ సిక్ సమాజానికి సందేశం ఇవ్వరా? అయినా ఇంత పెద్ద ఇష్యూ జరిగితే హిందూ ముస్లిం అని చెప్పేసి భారతదేశంలో హిందువులు ముస్లింలు కొట్లాడుకోవాలని పాకిస్తాన్ వాడు పన్నాగం పన్నితే ఒక్క హిందువు కూడా ముస్లింని ఏమీ అనలేదు, కొట్టలేదు, గొడవ చేయలేదు. అది నా భారతదేశంలో ఉండే హిందువులు. అలాగే హిందూ ధర్మంలో భాగమైనటువంటి సిక్స్ కూడా అంతే విలువ ఉంటుంది. వాళ్ళు ఖలిస్తానీలు కాదు, ఖలిస్తానీలు టెర్రరిస్టులు కలిసి ఉంటారు. కానీ నిజమైనటువంటి సిక్స్ అలా ఉండరు. కాబట్టి ఆ పన్నాగం కూడా జరగలేదు. మన ఆర్మీ వాళ్ళు తిప్పికొట్టారు. మనము మన సిపాయిలను ఒక 4 కోల్పోయాము. కానీ పాకిస్తాన్ వాళ్ళు 40 మందిని కోల్పోయారు. మనం ఒక్క సిపాయి కోల్పోతే కూడా గర్వంగా భారతదేశం అంతటా ప్రకటించుకుంటాము. భారతీయ ప్రజలందరూ వీరగతి పొందినటువంటి వీరులకి నివాళులు అర్పిస్తారు. భరతమాత బిడ్డ అని గర్వంగా శాల్యూట్ కూడా చేస్తారు. కానీ పాకిస్తాన్ లో 40 మంది సోల్జర్స్ చచ్చిపోయినా రోడ్లో హిట్ అండ్ రన్ లాగా కుక్కను కొట్టేసి వెళ్ళిపోతే కుక్కను పక్కకి ఈట్ చేస్తారు చూడండి. అంత దారుణంగా మిలిటరీ వాళ్ళని ఈట్ చేశారు తప్ప మా సోల్జర్ ఒక్కరు కూడా చనిపోలేదు. కనీసం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వీరగతి పొందారని కూడా వాళ్ళు అనుకోరు. స్ట్రీట్ డాగ్స్ కి ఆర్మీలో, పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసే వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏముంది? అది పైగా మన వీరులు ఒక్కొక్కరు మినిమం 4-5 పాకిస్తానీ సోల్జర్స్ ని చంపేశాకే చచ్చిపోయారు. ఇది మన దేశ వీరులు. ఇంకా కొంతమంది కామెంట్ చేస్తున్నారు, మోడీ అమాయకమైనటువంటి మన సిపాయిలని పొట్టన పెట్టుకుంటున్నాడు, మోడీ రాజకీయాల కోసం చేస్తున్నారు. అవునా? మరి గత 65 ఏళ్లుగా ఎన్ని వేల మంది సిపాయిలు భారతదేశంలో చనిపోయారో మీకు తెలుసా? ఎవరు పొట్టన పెట్టుకున్నారు?
అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పొట్టన పెట్టుకోలేదా? కనీసం వాళ్ళకి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కూడా సక్రమంగా ఇవ్వలేదు. ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయి, ఎన్ని మిజైల్స్ ఉన్నాయి, భారతదేశం తయారు చేసినాయి, వాటి మీద వెట్టకారం చేశారే ఈ కాంగ్రెస్ వాళ్ళందరూ. ఆ వెటకారం చేసిన వెపన్స్తోనే తిప్పి కొట్టారు. భారతదేశం మీద ఒక్క సూసైడల్ డ్రోన్ కూడా పడకుండా ఢిల్లీ నగరాన్ని టార్గెట్ చేస్తేనే ఆకాశంలోనే తిప్పి కొట్టేశారు. మన దగ్గర పేరు S-400 సుదర్శన్ చక్ర అని ముద్దుగా పిలుచుకుంటాం. ఆ కరాచీ పోర్టు దగ్గర తీసుకెళ్లి ఇంత పెద్ద డైనోసార్ని పెట్టాం. దాని పేరు INS విక్రాంత్. దాన్ని చూస్తేనే పాకిస్తాన్ వాడికి ప్యాంట్లో తడిసిపోయాయి. ఆడి దగ్గర డబ్బులు లేక ఆడి దేశం ఒడుక్కు తింటుంటే ప్రపంచ బ్యాంకుని ఒడుక్కుంటే ఆడు నిన్న డబ్బులు రిలీజ్ చేస్తే మన మీద డ్రోన్స్ పంపిస్తాడా? 2 రోజుల నుంచి అమెరికాను అడుక్కుంటున్నాడు. మా దగ్గర ఆయుధాలు లేవు, అయిపోతున్నాయి, చైనావి పడిపోయినాయి. ఇప్పుడు మేము సీక్రెట్గా తెచ్చుకున్న ఆ తుర్కిస్తాన్ దగ్గర నుంచి అవి కూడా డ్రోన్లన్నీ చంపేసిండ్రు. మా 2 ఫ్లైట్స్ పడేశారు, ఒకటి అమెరికాది ఒకటి చైనాది, 2 పడేశారు. మా యొక్క కెప్టెన్ కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో పెట్టుకున్నారు. వాళ్ళని అభినందనే ట్రీట్ చేస్తున్నాడు. అంటే వాళ్ళలాగా చీప్గా ట్రీట్ చేయరు. యుద్ధ సైనికుడు కానీ యుద్ధ పైలట్ కానీ దొరికితే సకల మర్యాదలతో భారతీయ సంప్రదాయం ప్రకారం చూసుకుంటారు. అది భారతదేశం యొక్క ఔన్నత్యం. సరే, ఇప్పుడు నోటికి వచ్చినంత మాట్లాడుతున్నారు. అసలు యుద్ధం మొదలైతేనే కదరా భయ్ ఆగడానికి. ఆడు కొట్టాడు, మనం తిప్పి కొట్టాము అంతే. ఆడు డ్రోన్లు పంపిండు, మనం ఆపినాం. ఆడు మిజైల్ చేసిన, మనం ఆపినాం. మన టార్గెట్ ఏంటి? ఉగ్రవాదుల్ని చంపడం కానీ సిటిజన్స్ని చంపడం కాదు. ఉగ్రవాదుల్ని చంపిన తర్వాత పిచ్చి వేషాలు వేస్తే డిఫెన్స్ ఏరియాస్ని కొడతామన్నారు. 9 డిఫెన్స్ ఏరియాస్ని కొట్టారు. ఎయిర్ బేస్లు లేపేశారు. ఎయిర్ బేస్లే లేపేస్తే ఏం చేస్తారు? ఏం చేయలేరు కదా. ప్రస్తుతానికి ఒక 25 ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోయింది పాకిస్తాన్. మీకు ఆ సంగతి తెలుసో తెలియలో ఆర్థికంగా నష్టపోయారు. ఉగ్రవాద దేశం అని ప్రపంచానికి భారతదేశం చూపించింది. భారతదేశానికి ఇంతకంటే విజయం ఏం కావాలి? మోడీ గెలిచి ఓడిపోయాడు. గెలిచింది ప్రపంచం దృష్టిలో, ఓడిపోయింది భారతదేశంలో ఉండే వెన్నుపోటుదారుల దృష్టిలో. అర్థమవుతుందా? మనం పోయి అమెరికాను అయ్యా అమెరికా అమెరికా పాకిస్తాన్ మా మీద బాంబులు వేస్తుంది, సూసైడ్ డ్రోన్లు పంపిస్తుంది, మిజైల్ చేస్తుంది, ప్లీజ్ 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 డ్రాప్ అని చెప్ప అని ఏడవలేదు. పాకిస్తాన్ వెళ్ళి ఏడ్చింది విత్డ్రా చేసుకోమని. మనం పోయి కాంప్రమైజ్ చేయమని అడగలేదు. ఒకప్పుడు తాజ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒబామా ఒబామా ప్లీజ్ 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 అని అడుక్కున్నట్లు కాదు. ఇప్పుడు మనం ఆ స్థితిలో లేము. మన దగ్గర మేడ్ ఇన్ ఇండియా మిజైల్స్ ఉన్నాయి, మేడ్ ఇన్ ఇండియా వెపన్స్ ఉన్నాయి, మేడ్ ఇన్ ఇండియా డిఫెన్స్ పవర్ ఉంది. ఒక్క ట్రంప్ వీడికి మోడీ కాళ్ళంచాడు కళ్ళంచాడు అని మాట్లాడుతున్నారే మీరు? సిగ్గు శరం ఉందా? ట్రంప్ ఫస్ట్ లైన్ చదివారా? రాత్రంతా మాట్లాడాను. అదే ట్రంప్ ఇంతకుముందు వీడియోలు చేయడానికి మోడీ ఈజ్ ద టఫెస్ట్ నెగోషియేటర్. ఆయన్ని ఒప్పించడం కష్టమని. అలాగే మీకు కష్టం వస్తే ప్రాబ్లం వస్తే చెప్పు, నేను ఇన్వాల్వ్ అవుతా అంటే అక్కర్లేదు. మాకు తెలుసు, మా నేలకు తెలుసు, ఇక్కడ మా రక్తానికి తెలుసు మేము ఎవరిని ఎలా డీల్ చేయాలో. మాకు ఇది అలవాటే, భారతదేశ చరిత్రకు అలవాటే శత్రువులను ఎదుర్కోవడం అని చెప్పిన ధీరుడు. ఇది ట్రంప్ నోటి నుండి చెప్పాడు. మీరు వినాలి. మనం వినం. మనం పొలిటికల్ న్యూస్ చూడం. మనం రీల్స్లోకి వెళ్ళిపోయి అమ్మాయిలు గుడ్డలు ఇప్పుకొని డాన్సులు చేస్తుంటే అవి మాత్రమే చూస్తాం. హేట్ చేయాలనుకుంటే పెయిడ్ మీడియా వచ్చేస్తుంది, మాఫియా వచ్చేస్తుంది, ఇక జిహాదీ వచ్చేస్తుంది, మొత్తం వచ్చేస్తారు. మీరు ఎవ్వరు ఏమన్నా అని నువ్వు హేట్ చేసినా సరే ఈ భారతదేశ ప్రధాని మోడీనే. ప్రపంచం మోడీ వైపు చూసి మోడీ ఈజ్ ద బాస్ అని. తెల్లోళ్ళు బేసిక్ గా మన బ్రౌన్ స్కిన్ లను అసలు పొగడరు. అట్లాంటిది మోడీ ఈజ్ ద బాస్, మోడీ ఈజ్ ద టఫెస్ట్ నెగోషియేటర్ అని చెప్పారంటే అంత సామాన్యమైన విషయం ఏం కాదు. సౌదీ అరేబియా నుంచి చాలా నీట్గా చెప్పారు. భారతదేశం ఏదైనా యుద్ధం చేస్తుందంటే అది ఆల్రెడీ అయిపోయిన యుద్ధం అని చెప్పేశాడు ఆయన. సిగ్గు శరం ఉండాలి. ఇంకా అయిపోయిన యుద్ధాన్ని మనం చేయడం ఏంది? మనకు రామాయణ కాలం నుంచి యుద్ధం తెలుసు. అది వింటూ పెరిగినాము. యుద్ధాలు చేసిన నేల ఇది. కాబట్టి మన సైనికులకి ఓటమనేది ఎరగదు, అవ్వదు, కుదరదు కూడా. పాకిస్తాన్ ఓడిపోయింది. 9 టెర్రరిస్టిక్ క్యాంపుల్ని కోల్పోయింది, 9 ఎయిర్ బేసుల్ని కోల్పోయింది. అక్కడ విక్రాంత్ INS విక్రాంత్ చూసి ఉచ్చలు పడ్డాయి. కాంప్రమైజింగ్ కి ఫస్ట్ పాకిస్తాన్ ఆర్మీ జనరలే మన ఇండియా ఆర్మీ జనరల్ కి ఫోన్ చేశారు తప్ప ఇండియా ఫోన్ చేయలేదు. అసలు ఇండియా యుద్ధమే మొదలు పెట్టలేదంటే ఇంత గోల్ ఎందుకు మీకు? అయినా 2 రోజులే కాల్పుల విరమన్నా. నేను ఈ 2 రోజులు ఏం కోరుకుంటున్నా తెలుసా? POK రాలేదు అన్న బాధ మనకుంది. కానీ POK రావాలంటే చాలా పెద్ద యుద్ధం జరగాలి, చాలా ఆర్థికంగా నష్టపోవాలి, చాలా ప్రాణ నష్టం జరగాలి. మన ఆశ సమంజసమే, కానీ దానికి మనం కోల్పోవాల్సింది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. నేను ఇప్పుడు మీ అందరికీ ఒక్కటే చెప్దాం అనుకుంటున్నాను. మనలో డిస్సాటిస్ఫాక్షన్ ఉండడం కరెక్టే, కానీ మన టార్గెట్ ప్రజలు కాదు, తీవ్రవాదులు. వాళ్ళని చంపేశాం. ఓకే, మోడీ తెలివి తక్కువడే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో, అన్ఎడ్యుకేటెడ్. కానీ జయశంకర్ అన్ఎడ్యుకేటెడ్ కాదు కదా, అజిత్ దోవల్ అన్ఎడ్యుకేటెడ్ కాదు కదా, త్రివిధ దళాల అధికారులు అన్ఎడ్యుకేటెడ్ కాదు కదా,
డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ అన్ఎడ్యుకేటెడ్ కాదు కదా. అలాగే మన భారతదేశానికి ఇతర దేశాలకి సంధి కుదిర్చి ఎన్నో తెలివిగల ఆలోచన చేసే ఎన్ఐఏ గాని రా గాని మన ఐబీ గాని స్టూపిడ్స్ కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మోడీ గారికి చాణక్య నీతి తెలుసు తెలీదు. చాణక్య కూడా ఒక మిత్ క్యారెక్టర్ అనుకుంటే ఈ మిగిలిన వాళ్ళందరికీ తెలుసు. మోడీ ఒక్కడు డెసిషన్ తీసుకొని ఆపింది కాదు. హోల్ నైట్ ట్రంప్ డిస్కషన్ పెట్టాడంటే వీళ్ళందరూ కలిసి డిస్కషన్ లో కూర్చున్నారు. జయశంకర్ ఆల్రెడీ చెప్పేశారు కదా చాలా నీట్ గా, మనం కట్టుబడి ఉంటామన్న సంగతి ఆ పాకి పిగ్గులకి బాగా తెలుసు. కానీ వాళ్ళు కట్టుబడి ఉంటారు, వాళ్ళకి కెలకాలే మనోళ్ళు వేసి పడేస్తారు. ఇది జరగాలని నేను కోరుకుంటున్నా, కానీ యుద్ధం కాదు. ఇది మనం ప్రతీకారం అంతే, ప్రతిఘటన, దట్స్ ఇట్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. భారతదేశాన్ని తిడుతూ మోడీని తిడుతున్నాం మేము, భారతదేశాన్ని తిట్టట్లేదు అంటున్నారు. ఇదే అదనుగా చూసుకొని ఆ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు మన ఇండియన్స్ కి సంబంధించిన వీడియోలన్నీ ప్లే చేశారు. అరే ఇజ్రాయెల్ చుట్టుపక్కల శత్రువులు ఉన్నారా, కానీ భారతదేశంలోనే శత్రువులు ఉన్నారు. ఇక్కడ నన్ను అడిగితే భారతదేశంలో 40 కోట్ల మంది నిజాయితీగా ఉన్నారు, మిగిలిన 100 కోట్ల మంది నీచులే ఉన్నారని నేను చెప్తాను. అలా ఎలా చెప్పగలవంటే ఎస్ అలానే చెప్పగలుగుతాం. డెవలపింగ్ కంట్రీ మీరే వెనక్కి లాగుతారు ఎండ్రకాయలాగా పట్టుకొని. మీరే మళ్ళీ ఇంకా ఎప్పుడు డెవలప్డ్ కంట్రీ ఎప్పుడు అవుతుందని ఏడుస్తారు. సిగ్గు శరముందా? మనము మన డిఆర్డిఓ మిజైల్స్ తయారు చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వము కమ్యూనిస్ట్ ప్రభుత్వము దానికి తోకలు ఎన్ని రకాలుగా అవమానించాయి. రఫేల్ జెట్స్ ను అవమానిస్తాయి. మళ్ళీ సిగ్గు లేకుండా మన సోషల్ మీడియా రఫేల్ జెట్స్ ను కూల్ చేసినట్టు. అసలు పంపించిన రఫేల్ జెట్స్ ఎట్లా నేల కూలాయి? రఫేల్ జెట్స్ ఆకాశంలో ఎగరకుండానే కూల్ చేశారు. అది కూడా 5 సుఖాయి 30 విమానాలురా, అవి బీహార్ దగ్గర పడిపోయినాయి. మన వాళ్ళు ట్రయల్స్ చేసేటప్పుడు ఇప్పుడు కాదు 2021లో మన పైలట్ సేఫే. కొన్ని టెక్నికల్ రీజన్స్ వచ్చినప్పుడు అది సిటీ మీదో లేకపోతే మనుషుల మధ్యలో పడి మనుషుల ప్రాణాలు పోకూడదని ఒక ఎంటీ ప్లేస్ లో ఫ్లైట్ ని వదిలేసేసి పారాచూట్ వేసుకుని పైలట్లు దిగిపోతూ ఉంటారు. అర్థమవుతుందా మీకు? స్టాప్ స్ప్రెడింగ్ ఫేక్ న్యూస్. భారతదేశము ప్రతి నిత్యము ప్రెస్ ముందు మాట్లాడుతుంది ఆర్మీ అఫీషియల్స్ తో. కానీ టెర్రరిస్టులు కొడితే ఆర్మీ వాళ్ళకి కోపం వచ్చేసింది. అబ్బో పాకిస్తాన్ లో మనుషులకు వచ్చినట్లు వాళ్ళు మన మీద అటాక్లకు దిగి మన ప్రజల్ని కాల్ చేశారు. చూసారు కదా పూంచ్ లో ఏం జరిగిందో. సో బీ పేషెంట్. మన టార్గెట్ ఫినిష్ అయింది. ఆపరేషన్ సింధూర్. సింధూరాలు తుడి చేసినటువంటి వాళ్ళ జీవితాలు నాశనం చేసేశారు. మళ్ళీ వాళ్ళు టెర్రరిస్ట్ క్యాంపులు పెట్టుకొని నడిపి పైకి రావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. మీరిలానే పాకిస్తాన్ ఫండింగ్ చేసేటటువంటి, చైనా ఫండింగ్ చేసేటటువంటి ఏవో ఆడతారు కదా గేమ్స్, అవి ఇవి ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్, అవన్నీ ఆడి వాడికి ఫండింగ్ ఇవ్వండి బాగా, కోట్లు సిగ్గుచేరం లేకుండా. మీరే బెట్టింగ్ యాప్స్ ఆడతారు, మీరే డబ్బులు ఇస్తారు, మీరే మీ డబ్బులు తీసుకొని మీ జీవితాలనే నాశనం చేస్తున్నారా. అడ్డగాడిదలైనటువంటి చాలా మంది భారతీయులకు చెప్తున్నాను, మీ వల్లే. మీరు మీ ఆశకి మీరు ఆడేసేసి, మీరు వాడికి డబ్బు ఇచ్చేసేసి, మీరు సంకనాకి పోయేసేసి ప్రభుత్వం నుంచి నాకు ఇంకా ఫ్రీగా ఏం రాలేదు అని నాకైతే ఎలా వస్తుంది? రాదు. మీరు ఈ దేశానికి మంచి చేయకపోయినా పర్లేదు, దయచేసి చెడు చెయ్యొద్దు. దేశానికి మంచి చేయడం అంటే ఏంటో తెలుసా? ఇలాంటి బెట్టింగ్ యాప్స్, ఇలాంటి పనికిమాలిన పెంట, ఎవరో ఆన్లైన్ లో వెళ్ళిపోయి అడ్డమైన అమ్మాయిలతో న్యూడ్ చాట్స్ చేసుకుంటూ, ఇవన్నీ కూడా దేశానికి నువ్వు చేసే హామీ. వల్ల టెర్రరిస్టులకు డబ్బులు వస్తున్నాయి. కరీంనగర్ లాంటి ప్లేసుల్లో టెర్రరిస్టులను తయారు చేయడానికి సిద్ధమైపోయారు అంటే ఇంకేమనాలి? ఇది ఫేక్ న్యూస్ అనొద్దు. పోలీసులు పట్టుకున్న న్యూసే అది. ఎవరు సహకరిస్తున్నారు? ఎవరు? నాట్ ఓన్లీ ముస్లిమ్స్, సెక్యులర్స్, లెఫ్టిస్ట్ ఆర్ ఇన్సైడ్ టెర్రరిస్టులు. మొన్నటి వరకు కమ్యూనిస్టులు ఆర్ఎస్ఎస్ ఫ్యాసిస్ట్ సంస్థ అన్నారు. అదే కమ్యూనిస్టులు ఆర్ఎస్ఎస్ ఇస్ నాట్ ఎ ఫ్యాసిస్ట్ సంస్థ అని చెప్పి డిక్లేర్ చేసినా సరే సోషల్ మీడియాలో ఇంకా మానట్లేదు జనాలు. మానండి. ఈ నేలకి ఏం చెయ్యక్కర్లేదు, రుణపడి ఉండండి. ఈ నేలకి ఒక పొలిటీషియన్ ని తిడుతున్నాను అని చెప్పేసేసి ఈ దేశాన్ని, ధర్మాన్ని నాశనం చేస్తున్నారు. కొంచెమన్నా మీ అమ్మకి పుట్టినందుకు, ఆ అమ్మని భరతమాత మోస్తున్నందుకు ఇవ్వండి దేశానికి. జై హింద్, జై భారత్.